హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు లా ఎక్సలెన్స్ ఐఏఎస్ అకాడమీ. ఈరోజు మనం 26th జూన్ నాటి ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ గురించి డిస్కస్ చేద్దామండి. బిఫోర్ దట్ మనము ప్రీవియస్ క్లాస్లోని క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూద్దాము. సుస్థిరాభివృద్ధి నివేదిక 2025కు సంబంధించి ఈ క్రింది ప్రకటనలను పరిగణించండి. లాస్ట్ క్లాస్లో మనము రీసెంట్ ఎస్డిఆర్ 2025కి సంబంధించిన ఇంపార్టెంట్ డీటెయిల్స్ డిస్కస్ చేశాము. ఆ కంటెక్స్లో రెండు స్టేట్మెంట్స్ని ఇక్కడ ఇవ్వడం జరిగిందండి. స్టేట్మెంట్ 1 చూడండి. దీనిని యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించింది. ప్రతి ఏటా దీన్ని ఎస్డిఎస్ఎన్ యునైటెడ్ నేషన్స్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ ప్రచురించడం జరుగుతుంది. కాబట్టి స్టేట్మెంట్ 1 అనేది కరెక్ట్. ఇక్కడ సెకండ్ స్టేట్మెంట్ చూడండి. భారతదేశం మొదటిసారిగా 193 దేశాలలో టాప్ 100లో స్థానం సంపాదించుకుంది. కరెక్ట్ అండి స్టేట్మెంట్. మనకి రీసెంట్ ఎస్డిఆర్ 2025లో భారతదేశం 99వ స్థానంలో నిలిచింది. గత ఏడాది 109వ స్థానంలో ఉన్న భారతదేశం 10 స్థానాలని మెరుగుపరుచుకుని ప్రస్తుతం 99వ స్థానంలో ఉంది. సో మొట్టమొదటిసారిగా భారతదేశం ఈ నివేదికలో టాప్ 100లో చోటు సంపాదించుకుంది. కాబట్టి స్టేట్మెంట్ సెకండ్ కరెక్ట్. కానీ ఇక్కడ ఇన్కరెక్ట్ స్టేట్మెంట్స్ సరికానివి ఏవి అని అడగడం జరిగింది. రెండు స్టేట్మెంట్స్ కరెక్టే కాబట్టి ఆన్సర్ ఏమవుతుందండి? డి, నెయిదర్ 1 nor 2 ఈజ్ ద కరెక్ట్ ఆన్సర్. ఇక్కడ ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ టాపిక్స్ టు బీ కవర్డ్ మనం చూస్తే ఫస్ట్ వన్, అభివృద్ధి సరే ఆదాయాల మాట ఏమిటి? ఈ ఆర్టికల్లో భారతదేశం ఇటీవల ప్రపంచంలోనే అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించినా కూడా కొన్ని ఆదాయ అసమానతలు అయితే ఎక్కువగా ఉన్నాయి. అలానే తలసరి ఆదాయం విషయంలో చాలా దిగువన ఉంది అని, ఇతర అభివృద్ధి చెందిన దేశాలు ఈ విషయంలో చాలా దూరంలో ఉన్నాయని వివరించడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ఇది మనకి ఎకానమీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. సెకండ్ వన్, శుభారంభం. ఈ ఆర్టికల్లో యాక్సియం 4 మిషన్ గురించి, అలానే ఈ మిషన్ ద్వారా భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా రోదసిలోకి ప్రవేశించడం జరుగుతుంది. రాకేష్ శర్మ తర్వాత భారతదేశం నుంచి ఈ రోదసిలోకి వెళుతున్న 2వ వ్యక్తిగా శుభాంశు శుక్లా రికార్డు సృష్టిస్తున్నారు. సో ఇది మనకి ఎస్ఎన్టీ టాపిక్స్లో ఇంపార్టెంట్ అండి. దీనికి సంబంధించిన కీలక డీటెయిల్స్ చూద్దాం. అలానే థర్డ్ వన్, ఖండాంతర క్షిపణుల తయారీలో పాకిస్తాన్ ఇంటర్ కాంటినెంటల్ బాలిస్టిక్ మిజైల్స్ ఐసీబీఎంలని తయారు చేస్తూ ఉంది అని అమెరికాకి చెందిన ఒక నివేదిక వెల్లడిస్తూ ఉంది. అయితే ఇది భారతదేశానికి కొంత రక్షణాపరంగా ఆందోళన కలిగించే అంశం. ఈ ఆర్టికల్ మనకి ఇంటర్నేషనల్ రిలేషన్స్ అలానే డిఫెన్స్ టెక్నాలజీ లాంటి వాటిలో ఇంపార్టెంట్ అండి. ఫోర్త్ వన్, కాల్ మనీ మార్కెట్ వేళల పొడిగింపు. ఇటీవల ఆర్బీఐ కాల్ మనీ మార్కెట్ యొక్క వేళలను పొడిగిస్తూ నిర్ణయం తీసుకోవడం జరిగింది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ మనకి ఎకానమీ టాపిక్లో ఇంపార్టెంట్ అండి. ఫిఫ్త్ వన్, శ్రామికుల సంక్షేమానికి. ఈ ఆర్టికల్లో అటల్ పెన్షన్ యోజనకి సంబంధించిన కీలక గణాంకాలు మరియు ఈ అటల్ పెన్షన్ యోజన వలన అనార్గనైజ్డ్ సెక్టార్లో లభిస్తున్న లబ్ధి గురించి వివరించడం జరిగింది. ఇది మనకి ఎకానమీలో ఇంపార్టెంట్. ఇవే కాకుండా ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని అదర్ ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ని గురించి కూడా డిస్కస్ చేద్దామండి. ఈరోజు మన ఫస్ట్ ఆర్టికల్ చూడండి. అభివృద్ధి సరే ఆదాయాల మాట ఏమిటి? ఈ ఆర్టికల్ భారతదేశం ఇటీవల 4th లార్జెస్ట్ ఎకానమీగా అవతరించిన నేపథ్యంలో భారతదేశంలోని ఆదాయ అసమానతల గురించి మరియు తలసరి ఆదాయంలో మనము ఇంకా ఎంత వెనుకబడి ఉన్నాము లాంటి కీలక గణాంకాలను వివరిస్తూ ఉంది. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇప్పుడు చూద్దాం. ఇటీవల అంతర్జాతీయ ద్రవ్యనిధి IMF నివేదిక ప్రకారం భారతదేశం అతిపెద్ద 4వ ఆర్థిక వ్యవస్థగా అవతరించింది. జీడిపి పరంగా భారతదేశం ప్రస్తుతం $4.187 లక్షల కోట్ల డాలర్లుగా మనము ఇక్కడ చూడవచ్చు. అయితే జపాన్ 4.186 లక్షల కోట్లతో మనకి 5వ స్థానంలో ఉంది. సో భారతదేశం ఇప్పుడు జపాన్ని అధిగమించి ఇక్కడ 4వ స్థానంలో నిలిచింది. భారత్ కంటే ముందు అమెరికా, చైనా మరియు జర్మనీలు అతిపెద్ద ఆర్థిక వ్యవస్థలుగా ఉన్నాయి. అయితే భారతదేశం యొక్క అభివృద్ధి అనేది మొత్తం అన్ని వర్గాల వారికి అందుతుందా, లేదా ఇది కొంతమంది చేతులలో మాత్రమే జాతీయ సంపద ఉండిపోతుందా అనేది ఇక్కడ చూస్తే గ్రోత్ వర్సెస్ డెవలప్మెంట్ అనే ఒక డిబేట్ని మనం చూడవచ్చు. ఎకనామిక్ గ్రోత్ అంటే ఏంటంటే జీడిపిలో మనము వృద్ధి సాధిస్తూ ఆర్థికంగా ముందుకు వెళ్ళడమే
ఎకనామిక్ గ్రోత్ లేదా ఆర్థిక వృద్ధి అంటాము. అయితే ఈ ఆర్థిక వృద్ధి ఎకనామిక్ గ్రోత్లో భారతదేశం ఇప్పుడు 4వ స్థానంలో బెటర్ పొజిషన్లోనే ఉంది. కానీ ఎకనామిక్ డెవలప్మెంట్ అంటే కేవలం ఎకానమీ పారామీటర్ మాత్రమే కాదు, సోషల్ డెవలప్మెంట్ అండ్ హ్యూమన్ డెవలప్మెంట్, ఇలా అన్ని రకాల అభివృద్ధి జరిగినప్పుడు మాత్రమే దానిని ఎకనామిక్ డెవలప్మెంట్ అని పిలుస్తారు. ఈ పారామీటర్స్లో భారతదేశం మాత్రం వెనుకబడి ఉంది. ఎకనామిక్ గ్రోత్ని మెజర్ చేయడానికి మనకి జీడిపి, జిఎన్పి లాంటి పారామీటర్స్ ఉంటాయి. అయితే ఎకనామిక్ డెవలప్మెంట్ మల్టీ డైమెన్షనల్ ఉంటుంది. ఇక్కడ హ్యూమన్ డెవలప్మెంట్ ఇండెక్స్ కావచ్చు, పెర్ క్యాపిటా ఇన్కమ్ కావచ్చు, సోషల్ ప్రోగ్రెసివ్ ఇండెక్స్, ఇలా అనేక రకాల సూచీల ఆధారంగా ఈ ఎకనామిక్ డెవలప్మెంట్ అనేది నిర్ధారిస్తారు. ఎస్పెషల్లీ పెర్ క్యాపిటా ఇన్కమ్ విషయంలో భారతదేశం మాత్రం చాలా వెనుకబడి ఉందండి. ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ చూడండి, మనము జపాన్ని అధిగమించామని చెప్తున్నాము, కానీ జపాన్ పాపులేషన్ ఎంత? కేవలం 12 కోట్లు మాత్రమే. బట్ భారతదేశం పాపులేషన్ 146 కోట్ల వరకు ఉంది. అయితే ఇప్పుడు తలసరి ఆదాయం ఏ విధంగా లెక్కిస్తారు? ఓవరాల్ జీడిపి బై పాపులేషన్ మనము లెక్క వేస్తే ఇక్కడ జపాన్ యొక్క తలసరి ఆదాయం ఎంత వస్తుందండి? సుమారుగా $33,955 వస్తుంది. పర్ క్యాపిటా ఇన్కమ్ అంటే ఒక వ్యక్తికి సుమారుగా ఇన్కమ్ $33,955గా లెక్క పెట్టవచ్చు మనము. అయితే భారతదేశం యొక్క తలసరి ఆదాయం చూసినప్పుడు కేవలం $2,878 మాత్రమే. జపాన్కి మనకి పోల్చినప్పుడు సుమారు 11.79 రెట్లు మనకంటే జపాన్ తలసరి ఆదాయంలో ఎక్కువగా ఉంది. ఇంకా అమెరికా, చైనా, జర్మనీ లాంటి దేశాలతో మనం పోల్చినప్పుడు తలసరి ఆదాయంలో చాలా వ్యత్యాసం కనిపిస్తూ ఉంటుంది. సో పర్ క్యాపిటా ఇన్కమ్ మరియు లివింగ్ స్టాండర్డ్స్, ఈ జీవన ప్రమాణాలలో మనము మిగిలిన అభివృద్ధి చెందిన దేశాలతో పోలిస్తే చాలా వెనుకబడి ఉన్నాము. అయితే ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటి అంటే 1990 దశకంలో జీడిపి మరియు తలసరి ఆదాయం పరంగా భారత్, చైనా ఆల్మోస్ట్ ఒకే స్థాయిలో ఉండేవి. కానీ ఆ తర్వాత చైనా ఇండియాను మించిపోయింది. ఇప్పుడు ప్రపంచంలో 195 దేశాలలో ఈ తలసరి ఆదాయం పరంగా భారతదేశం 141వ స్థానంలో ఉండగా చైనా మాత్రం 70వ స్థానంలో నిలిచింది. సో రెండు దేశాల మధ్య ఎంత వ్యత్యాసం ఉందనేది చూడవచ్చు. అయితే భారతదేశం సాధించిన విజయాన్ని మాత్రం తక్కువగా చూడలేము. గడిచిన 10 ఏళ్లలో భారతదేశం రెట్టింపు జీడిపితో ఇప్పుడు ప్రపంచంలోనే 4వ అతిపెద్ద ఆర్థిక వ్యవస్థగా ఉంది. అంటే అమెరికా, చైనా, జర్మనీ, జపాన్ లాంటి అగ్రదేశాలతో కంపేర్ చేస్తే కొంత వ్యత్యాసాలు ఉన్నా కూడా భారతదేశం యొక్క ప్రోగ్రెస్ అనేది రిమార్కబుల్గానే చెప్పుకోవచ్చు. అయితే ఈ సంపద అంతా ఎవరి చేతుల్లోకి వెళ్తుంది అనేది ఇక్కడ ఇంపార్టెంట్. మనకి భారతదేశంలో రోజు రోజుకి ఇన్ఈక్వాలిటీస్ అనేవి పెరిగిపోతూ ఉన్నాయి. ఈ గ్రోయింగ్ ఇన్ఈక్వాలిటీస్కి మేజర్గా మనము సంపద అంతా అతి కొద్ది మంది చేతులలో కేంద్రీకృతం అవడం కారణంగా చెప్పవచ్చు. దేశంలో మిలీనియర్లు మరియు బిలీనియర్ల సంఖ్య రోజు రోజుకి పెరుగుతూ ఉండడం దీనికి నిదర్శనంగా చెప్పవచ్చు. అలానే భారతదేశం యొక్క గ్రోత్ అనేది చూస్తే జాబ్లెస్ గ్రోత్గా చాలామంది విశ్లేషకులు అభిప్రాయపడతారు. ఎందుకు భారతదేశం యొక్క జీడిపి పెరుగుతున్నా కూడా ఉపాధి కల్పనలో ఇంకా వెనుకబడే ఉంది. భారతదేశంలో నేటికి కూడా నిరుద్యోగిత సమస్య అనేది చాలా తీవ్రంగా వేధిస్తూ ఉంది. భారతదేశంలో లివింగ్ స్టాండర్డ్స్ తక్కువగాను మరియు నిరుద్యోగిత రేటు చాలా తీవ్రంగా ఉందనడానికి బెస్ట్ ఎగ్జాంపుల్స్ మనం చూస్తే గరీబ్ కళ్యాణ్ యోజన పథకంలో భాగంగా ఉచిత బియ్యాన్ని మనము 81 కోట్ల మందికి పంచిపెట్టాల్సి వచ్చింది. అదేవిధంగా ఉపాధి హామీ పనులకు సుమారు 25 కోట్ల మందికి పైగా శ్రామికులు రిజిస్టర్ చేసుకోవడం కూడా దేశంలో తీవ్ర నిరుద్యోగ సమస్య గురించి ఇక్కడ తెలియజేస్తుంది. కాబట్టి భారతదేశం ఎకనామిక్ గ్రోత్ పరంగా దూసుకు వెళ్తూ ఉన్నా కూడా ఇన్క్లూజివ్ గ్రోత్, సమ్మిళిత వృద్ధి అనేది సాధ్యపడడం లేదు. కాబట్టి అభివృద్ధి అనేది అన్ని వర్గాలను కలుపుకుంటూ వెళ్ళి సర్వతోముఖ అభివృద్ధిగా ఉండాలి. ముఖ్యంగా నాణ్యమైన ఉద్యోగాల్ని కల్పిస్తూ సమ్మిళిత వృద్ధిని సాధించినప్పుడు మాత్రమే ఇది సాధ్యమవుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శుభారంభం. నేటి సాయంత్రం 4:30కి అంతరిక్ష కేంద్రానికి చేరిక, 90% అనుకూలంగా వాతావరణం, 41 ఏళ్ల తర్వాత భారత్ ఘనత, ఎంతో అద్భుత యాత్ర. శుక్లా ఆనందం వ్యక్తం చేయడం చూడవచ్చు. అలానే కేంద్ర కేబినెట్ శుభాంశు శుక్లా యొక్క ఈ అచీవ్మెంట్కి ప్రశంసలు కురిపించింది. రాష్ట్రపతి, ప్రధాని లాంటి వారు శుభాకాంక్షలు కూడా తెలియజేశారు. అయితే ఈ శుభారంభం దేనికి సంబంధించింది అండ్ యాక్సియం 4 మిషన్కి సంబంధించిన కీలక డీటెయిల్స్ ఇప్పుడు చూద్దామండి. ఈ యాక్సియం 4 మిషన్ అనేది ఒక ప్రైవేట్ ఆస్ట్రోనాట్ మిషన్ అండి. దీనిని యాక్సియం స్పేస్ అనే సంస్థ నాసా, స్పేస్ ఎక్స్ మరియు ఇస్రో సంస్థలతో కొలాబరేట్ చేసుకుంటూ ప్రయోగించడం జరుగుతుంది. ఈ మిషన్ని స్పేస్ ఎక్స్కి చెందిన ఫాల్కన్ 9 అనే రాకెట్ ద్వారా ప్రయోగిస్తున్నారు.
ఈ మిషన్లో నలుగురు ఆస్ట్రోనాట్స్ యుఎస్ఏ, పోలాండ్, హంగరీ ఆస్ట్రోనాట్లతో పాటు భారతదేశానికి చెందిన శుభాంశు శుక్లా గారు కూడా భాగస్వాములుగా ఉన్నారు. వీరు ఇంటర్నేషనల్ స్పేస్ స్టేషన్కి చేరుకుంటారు. ఈ స్పేస్ స్టేషన్లో సుమారు 14 రోజుల పాటు గడుపుతూ 60 ప్రయోగాలను వీరు చేపడతారండి. ముఖ్యంగా హ్యూమన్ ఫిజియాలజీ, న్యూట్రిషన్, సీడ్ జర్మినేషన్లలో మైక్రోగ్రావిటీ పరిశోధనలు లాంటివి కొన్ని కీలక పరిశోధనలు ఇందులో ఉన్నాయి. ముఖ్యంగా భారరహిత వాతావరణంలో ఏదైతే మైక్రోగ్రావిటీలో ఈ సీడ్ జర్మినేషన్ విత్తనాలు ఏ విధంగా మొలకెత్తుతాయి, అలానే హ్యూమన్ ఫిజియాలజీ ఏ విధంగా ఉంటుంది, న్యూట్రిషన్ అంటే పోషకాహారానికి సంబంధించిన కొన్ని కీలక ప్రయోగాలు చేపట్టనున్నారు. ఈ మిషన్ యొక్క మేజర్ సిగ్నిఫికెన్స్ ఏంటండి? భారతదేశం సుమారు 41 సంవత్సరాల తర్వాత మళ్ళీ మొదటిసారిగా మానవ యాత్రని చేపట్టడం జరుగుతుంది. 1984లో రాకేష్ శర్మ మొట్టమొదటిసారిగా భారతదేశం తరపున రోదస్లోకి ప్రయాణించారు. మళ్ళీ 41 సంవత్సరాల తర్వాత భారతదేశం తరపున శుభాంశు శుక్లా ఈ ఘనత సాధించారు. ఈ యాక్సియం 4 మిషన్ సుమారు 28 గంటల పాటు ప్రయాణించి ఈరోజు సుమారు 4:30 గంటలకి ఐఎస్ఎస్ని చేరుకునే అవకాశం ఉంది. అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ భారత ప్రధాని నరేంద్ర మోదీల సంకల్పంలో భాగంగా ఇస్రోతో కలిసి ఈ యాత్ర చేపట్టాము అని నాసా ఒక ప్రకటనలో వెల్లడించింది. అలానే ఈ ప్రయోగం విజయవంతం అవడంతో కేంద్ర కేబినెట్ కూడా హర్షం వ్యక్తం చేయడం చూడవచ్చు. భారత రాష్ట్రపతి మరియు ప్రధాని కూడా శుభాకాంక్షలు తెలిపారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శుభాంశుతో పాటు రోదసిలోకి జాయ్. అంటే ఈ యాక్సియం 4 మిషన్లో భాగంగా నలుగురు ఆస్ట్రోనాట్స్తో పాటు జాయ్ అనే ఒక మృదువైన ప్రత్యేకమైన హంసబొమ్మ ఈ మిషన్లో భాగంగా వెళ్తూ ఉంది. అయితే ఈ జాయ్ యొక్క ప్రత్యేకత ఏంటి? దీనిని జీరో గ్రావిటీ ఇండికేటర్గా ఉపయోగిస్తారు. అంటే ఒక లెవెల్ తర్వాత, కొంత ఎత్తు తర్వాత మనకి గ్రావిటీ అనేది ఉండదు, జీరో గ్రావిటీలోకి ఎంటర్ అవుతాము. ఎప్పుడైతే ఈ మిషన్ ఆ లెవెల్ని దాటి ముందుకు వెళ్ళిందో వెంటనే ఈ హంసబొమ్మ ఈ వ్యోమనౌకలో తేలుతూ ఉంటుంది. అంటే ఇక్కడ ఈ గ్రావిటేషన్ నుంచి దాటి బయటకు వచ్చామని ఇండికేటర్గా, జీరో గ్రావిటీ ఇండికేటర్గా ఈ జాయ్ అనే హంసబొమ్మ ఉపయోగపడుతుంది. అయితే ఇది మొట్టమొదటిసారిగా ఇలా ఉపయోగిస్తున్నారా అంటే లేదు అండి. మొదటిసారిగా మానవుడు మనకి అంతరిక్షంలో వెళ్ళినప్పుడు 1961లో యూరీ గగారిన్ అంతరిక్షంలో వెళ్ళిన నాటి నుంచే ఈ సాంప్రదాయం కొనసాగుతూ వస్తుంది. మృదువైన అందమైన ఈ బొమ్మలను మనకి జీరో గ్రావిటీ ఇండికేటర్స్గా వినియోగిస్తూ ఉంటారు. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. ఖండాంతర క్షిపణుల తయారీలో పాక్. సో ఇప్పుడు పాకిస్తాన్ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ ICBMsని తయారు చేసే పనిలో ఉంది అని అమెరికాకి చెందిన ఫారిన్ అఫైర్స్ అనే ఒక పత్రిక వెల్లడిస్తూ ఉందండి. దీనికి సంబంధించిన డీటెయిల్స్ ఇక్కడ చూద్దాం. ప్రస్తుతం పాకిస్తాన్ సుమారు 5,500 కిలోమీటర్ల కంటే ఎక్కువ దూరం ఛేదించగల ఒక ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్ ఖండాంతర అణుక్షిపణిని తయారు చేస్తుంది అని ఫారిన్ అఫైర్స్ అనే పత్రిక వెల్లడిస్తుంది. దీని ప్రకారం ఇది అమెరికా వరకు కూడా చేరగలదు. కాబట్టి అమెరికా ఇప్పుడు పాకిస్తాన్ని కూడా న్యూక్లియర్ ఎనిమీగా, అంటే అణ్వస్త్ర ప్రత్యర్థిగా భావించాల్సి వస్తుంది అని ఆ పత్రిక వెల్లడిస్తుంది. అయితే ఇటీవల పాకిస్తాన్ భూభాగంలోని ఉగ్రవాద కేంద్రాల లక్ష్యంగా భారతదేశం చేపట్టిన ఆపరేషన్ సింధూర్ తర్వాత పాకిస్తాన్ చైనా సహాయంతో తన ఆయుధ సంపత్తిని అభివృద్ధి చేసుకునే పనిలో ఉంది. ఇందులో భాగంగానే ఇప్పుడు పాకిస్తాన్ ICBMలను కూడా తయారు చేసే పనిలో ఉంది అని మనం చూడవచ్చు. ఈ ఇంటర్ కాంటినెంటల్ బ్యాలిస్టిక్ మిజైల్స్ సుమారు 5,500 నుంచి 16,000 కిలోమీటర్ల రేంజ్ని కలిగి ఉంటాయండి. అలానే వీటి యొక్క పేలోడ్స్ న్యూక్లియర్ పేలోడ్, కన్వెన్షనల్, కెమికల్, బయాలజికల్, ఇలా ఏ విధమైన పేలోడ్నైనా ఇవి తీసుకువెళ్ళగలే సామర్థ్యం ఉంటుంది. భారతదేశం ఆల్రెడీ అగ్ని 5 పేరుతో మనము ICBMని అభివృద్ధి చేయడం జరిగింది. అలానే ఇటీవల మిషన్ దివ్యాస్త్ర, ఈ దివ్యాస్త్ర అనే మిషన్ పేరుతో మనము అగ్ని 5కి MIRV టెక్నాలజీ, అంటే మల్టిపుల్ ఇండిపెండెంట్లీ టార్గెటబుల్ రీఎంట్రీ వెహికల్ MIRV టెక్నాలజీని ఎక్విప్ చేశాము. సో ఈ విధంగా అగ్ని 5ని మరింత స్ట్రాటజిక్గా మనం మార్చగలిగాం. ఈ MIRV టెక్నాలజీ యొక్క ఉపయోగం ఏంటండి? సింగిల్ మిజైల్లో మల్టిపుల్ వార్ హెడ్స్ని మనము ప్రయోగించే అవకాశం ఉంటుంది. అలానే ఈ మల్టిపుల్ వార్ హెడ్స్ కూడా ఈచ్ క్యాపబుల్ ఆఫ్ బీయింగ్ డైరెక్టెడ్ టు సెపరేట్ టార్గెట్స్, అంటే ప్రతి వార్ హెడ్ కూడా ఒక ఇండివిజువల్ టార్గెట్ని లాక్ చేసుకుని దానిని ధ్వంసం చేసే అవకాశం కూడా ఈ MIRV టెక్నాలజీ ద్వారా కల్పించబడుతుంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్స్లో భారత్, WEF నివేదిక.
వరల్డ్ ఎకనామిక్ ఫోరం ఇటీవల చైనాలోని టియాన్జిన్లో జరిగిన వార్షిక సమావేశంలో ఫిన్టెక్ రంగానికి సంబంధించిన ఒక నివేదికను వెల్లడించడం జరిగిందండి. ఈ నివేదిక ప్రకారం భారతదేశం ప్రపంచంలోనే అగ్రగామి ఫిన్టెక్ హాట్స్పాట్స్లో ఒకటిగా నిలిచింది. ఫిన్టెక్ సంస్థలు ఎక్కువగా కార్యకలాపాలు సాగిస్తున్న దేశాలలో అమెరికా, బ్రిటన్, భారత్, సింగపూర్, యుఏఈ, బ్రెజిల్, కొలంబియా, మెక్సికో, ఇండోనేషియా, జర్మనీ వంటి దేశాలు ఉన్నాయని ఈ నివేదిక పేర్కొంది. అయితే ఫిన్టెక్ అంటే ఏంటి? సింపుల్ లాంగ్వేజ్లో ఫైనాన్షియల్ టెక్నాలజీ, అంటే టెక్నాలజీని ఉపయోగించి ఫైనాన్షియల్ సర్వీసెస్, ఆర్థిక సేవలను అందించడాన్ని ఫిన్టెక్గా చెప్పవచ్చు. సింపుల్ ఎగ్జాంపుల్గా యూపీఐ పేమెంట్స్ని చెప్పవచ్చు. ఫోన్పే, పేటిఎం, అలానే ఈ అమెజాన్ పే ఇలాంటి సంస్థలన్నీ ఫిన్టెక్ సంస్థలుగా చెప్పవచ్చు. ముఖ్యంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కృత్రిమ మేధ అనేది విస్తృతం అవుతున్న నేపథ్యంలో ఈ ఫిన్టెక్ సంస్థలు మరింత దూసుకు వెళ్తూ ఉన్నాయి. ఈ ఫిన్టెక్ ఖాతాదారులలో ఎక్కువగా సూక్ష్మ, చిన్న, మధ్యతరహా సంస్థలు, ఎంఎస్ఎంఈలు, తక్కువ ఆదాయం కలిగిన వ్యక్తులు, మహిళల వాటా వరుసగా మనం చూస్తే 57%, 47%, 41%గా నమోదైంది. అలానే మరికొన్ని ముఖ్య అంశాలు ఇక్కడ చూసినప్పుడు ఫిన్టెక్ సంస్థలలో వృద్ధికి అడ్డంకిగా స్థూల ఆర్థిక పరిస్థితులు, అంటే ఒక దేశం యొక్క ఫైనాన్షియల్ కండిషన్స్ని పరిశీలించినప్పుడు 18 సంస్థలు అడ్డంకిగా ఉన్నాయని చెప్తూ ఉన్నాయి. 2024లో మనం పరిశీలించినప్పుడు 56% సంస్థలు ఇక్కడ అడ్డంకులు ఉన్నాయని చెప్తున్నాయి. ఇప్పుడు చాలా తక్కువగా, అంటే కేవలం 18% సంస్థలు మాత్రమే ఇక్కడ అడ్డంకుల గురించి తెలియజేస్తున్నాయి. అలానే నిధుల సమీకరణకు ఇబ్బందులు తగ్గాయి అని 12% సంస్థలు తెలిపాయి. ఈ విధంగా భారతదేశంలో ఈ ఫిన్టెక్ రంగం ఇప్పుడు క్రమేపీ ముందుకు వెళ్తూ ఉంది. అండ్ విత్ ఇన్ షార్ట్ టైం ఇది న్యూ హైట్స్ని రీచ్ అయ్యే అవకాశం కూడా ఉంది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. కాల్ మనీ మార్కెట్ వేళల పొడిగింపు జూలై 1 నుంచి అమలులోకి ఆర్బీఐ. సో జూలై 1 నుంచి ఈ కాల్ మనీ మార్కెట్ ఉదయం 9 గంటల నుంచి రాత్రి 7 గంటల వరకు పనిచేయనుంది అండి. ఇప్పటి వరకు ఇది సాయంత్రం 5 గంటల వరకు మాత్రమే వర్క్ చేస్తూ ఉండేది. ఇక్కడ ఈ కమిటీ నేమ్ ఇంపార్టెంట్ అండి. రాధాశ్యామ్ రాతో అధ్యక్షతన ఏర్పాటైన వర్కింగ్ గ్రూప్ సిఫారసులు మరియు ఇతర సూచనల ఆధారంగా ఆర్బీఐ ఈ మార్పులు చేయడం చూడవచ్చు. అయితే అసలు కాల్ మనీ అంటే ఏంటి? మనకి ఇంటర్ బ్యాంక్ లెండింగ్ మార్కెట్ని కాల్ మనీ మార్కెట్గా చెప్పవచ్చు. షార్ట్ పీరియడ్ కోసం ఒక బ్యాంకు ఇంకొక బ్యాంకు నుంచి తీసుకునే ఈ ట్రాన్సాక్షన్స్, లావాదేవీలనే మనము కాల్ మనీ మార్కెట్గా చెప్పవచ్చు. ఈ కాల్ మనీ మార్కెట్లో ట్రాన్సాక్షన్స్ అనేవి టిపికల్లీ ఒక డేకి మాత్రమే ఉంటాయండి. ఓవర్ నైట్ ట్రాన్సాక్షన్స్గా వీటిని చెప్పవచ్చు. అలానే దీని యొక్క ప్రధాన ఉద్దేశం ఏంటి? మేనేజ్ డే టు డే లిక్విడిటీ నీడ్స్. బ్యాంకులు డే టు డే లిక్విడిటీ నీడ్స్ని అడ్జస్ట్ చేయడం కోసం ఈ కాల్ మనీ మార్కెట్ని ఉపయోగించుకుంటాయి. ఇప్పుడు ఈ కాల్ మనీ మార్కెట్ యొక్క పని వేళలని సాయంత్రం 5 గంటల నుంచి 7 గంటల వరకు పొడిగించడం జరిగింది. మన నెక్స్ట్ ఆర్టికల్ చూడండి. శ్రామికుల సంక్షేమానికి. ఈ ఆర్టికల్లో అటల్ పెన్షన్ యోజనకి సంబంధించిన కీలక గణాంకాలని మరియు గత 4 సంవత్సరాలలో ఈ అటల్ పెన్షన్ యోజన యొక్క అకౌంట్ల సంఖ్యను గురించిన వివరాలను ఇక్కడ ఇవ్వడం జరిగింది అండి. ఇది ఇటీవలి కేంద్ర ప్రభుత్వం యొక్క నివేదిక ఆధారంగా ఈ గణాంకాలను ఇచ్చారు. అయితే ముందు అసలు ఈ అటల్ పెన్షన్ యోజన అంటే ఏంటి అనేది చూద్దాము. దీనిని మినిస్ట్రీ ఆఫ్ ఫైనాన్స్ 2015లో లాంచ్ చేయడం జరిగింది అండి. ఈ అటల్ పెన్షన్ యోజన యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటి? సోషల్ సెక్యూరిటీ ఇన్ అన్ఆర్గనైజ్డ్ సెక్టార్, అంటే అసంఘటిత రంగంలో ఈ సామాజిక భద్రతను కల్పించడం కోసం, బీమా లాంటి సదుపాయాలను కల్పించడం కోసం ఈ అటల్ పెన్షన్ యోజనని తీసుకురావడం జరిగింది. ఈ అటల్ పెన్షన్ యోజనని పిఎఫ్ఆర్డిఏ నిర్వహిస్తుంది. పెన్షన్ ఫండ్ రెగ్యులేటరీ అండ్ డెవలప్మెంట్ అథారిటీ అనే సంస్థ ఈ అటల్ పెన్షన్ యోజనని నిర్వహిస్తూ ఉంటుంది. దీనికి సంబంధించిన 3 గ్యారంటీడ్ బెనిఫిట్స్ ఏంటో చూద్దాము. మంత్లీ పెన్షన్ 1000 to 5000, వాళ్ళు చేసిన సేవింగ్స్ ఆధారంగా 1000 రూపాయల నుంచి 5000 రూపాయల వరకు ప్రతి నెల పెన్షన్ లభిస్తుంది. అయితే ఇప్పుడు అసంఘటిత రంగంలోని శ్రామికులు ఏజ్ బిట్వీన్ 18 to 40 ఈ ఏజ్ గ్రూప్ వాళ్ళు ఈ పథకంలో జాయిన్ అయ్యి కొంత మొత్తాన్ని ఈ పథకం ద్వారా చెల్లిస్తూ ఉంటే వాళ్ళకి 60 సంవత్సరాల తర్వాత, 60 సంవత్సరాలు దాటిన తర్వాత ప్రతి నెల వాళ్ళు దాచుకున్న అమౌంట్ని బట్టి, వాళ్ళు చెల్లించిన అమౌంట్ని బట్టి 1000 నుంచి 5000 రూపాయల వరకు పెన్షన్ అనేది లభిస్తుంది. అలానే లైఫ్ లాంగ్ పెన్షన్ ఫర్ స్పౌస్ ఆఫ్టర్ సబ్స్క్రైబర్స్ డెత్, ఇది ఒక కీ పాయింట్ అండి. లబ్ధిదారులు చనిపోయినా కూడా వారి యొక్క స్పౌస్ అంటే భార్య లేదా భర్తకి ఈ పెన్షన్ కంటిన్యూ అవుతుంది. నామినీ రిసీవ్స్ 1.70 lakh to 8.50 lakh ఆఫ్టర్ డెత్ ఆఫ్ స్పౌస్.
ఈ విధంగా నామినీకి కూడా లబ్ధి కలుగుతుంది. ఇక్కడ గవర్నమెంట్ కంట్రిబ్యూషన్ చూస్తే గవర్నమెంట్ సబ్స్క్రైబర్ యొక్క పేమెంట్లో 50%ని గవర్నమెంట్ చెల్లిస్తూ ఉంటుంది. సో ఈ విధంగా ఈ అటల్ పెన్షన్ యోజన అనేది ఈ అసంఘటిత రంగంలో సామాజిక భద్రతకు దోహదపడుతుంది. ఈరోజు సమ్ ఇంపార్టెంట్ వన్ లైనర్ కరెంట్ అఫైర్స్ని చూడండి. 2-time ఒలింపిక్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా హ్యాస్ క్లించ్డ్ ద జావెలిన్ త్రూ టైటిల్ ఇన్ ద Ostrava Golden Spike 2025 meet in the Czech Republic on 24 June 2025. He won the title with a best throw of 85.29 meters. భారత జావెలిన్ త్రో స్టార్ నీరజ్ చోప్రా మరొక టైటిల్ని గెలుచుకోవడం జరిగింది. ఓస్ట్రావా గోల్డెన్ స్పైక్ 2025 టైటిల్ని నీరజ్ చోప్రా సొంతం చేసుకున్నారు. బెస్ట్ త్రో 85.29 మీటర్లతో ఆయన ఫస్ట్ ప్లేస్లో నిలిచారు. నెక్స్ట్ వన్ చూడండి. ద యుఎన్ సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ రిలీజ్డ్ ఇట్స్ 10th సస్టైనబుల్ డెవలప్మెంట్ రిపోర్ట్ ఆన్ 24 June 2025. అకార్డింగ్ టు దిస్, ఇండియా ర్యాంక్స్ 99th ఆన్ ద 2025 SDG ఇండెక్స్ విత్ ఏ స్కోర్ ఆఫ్ 67, వైల్ చైనా ర్యాంక్స్ 49th with 74.4 and the US 44th with 75.2 points. ఆల్రెడీ దీని గురించి మనం డిస్కస్ చేయడం జరిగిందండి. SDG 2025 రిపోర్ట్లో భారతదేశం 99వ స్థానంలో నిలిచింది. అలానే చైనా 49వ స్థానంలోను, US 44వ స్థానంలోనూ నిలిచింది. భారతదేశం మొట్టమొదటిసారిగా టాప్ 100లో అడుగుపెట్టింది. దీనిని సస్టైనబుల్ డెవలప్మెంట్ సొల్యూషన్స్ నెట్వర్క్ SDSN రిలీజ్ చేస్తుంది. అలానే CDSకి త్రివిధ దళాలకు ఆదేశాలను అందించే అధికారం కల్పించడం జరిగింది. దీని గురించి కూడా మనము లాస్ట్ క్లాస్లో డిస్కస్ చేసాము. నెక్స్ట్ వన్ చూడండి. అకార్డింగ్ టు ఏ రిపోర్ట్ బై S&P గ్లోబల్ రేటింగ్స్, ఇండియాస్ ఎకానమీ ఈజ్ ప్రొజెక్టెడ్ టు గ్రో ఎట్ 6.5% ఇన్ ద కరెంట్ ఫిజికల్ ఇయర్ 2025-26. ఇక్కడ S&P గ్లోబల్ రేటింగ్స్ ప్రకారం భారతదేశం యొక్క వృద్ధి రేటు 6.5% వరకు ఉండవచ్చు అని ఇక్కడ తెలుపుతూ ఉంది. మనకి చాలా రేటింగ్స్, ఇంటర్నేషనల్ రేటింగ్స్ మనకి 6.20 నుంచి 6.50 వరకు ఇస్తూ ఉన్నాయి. ఈ మధ్యలో మన గ్రోత్ రేటు అయితే ఉండవచ్చు. ఈరోజు మన క్వశ్చన్ ఆఫ్ ద డే గురించి చూడండి. ఇటీవల వార్తల్లో ఉన్న జాయ్ అనే పదం దేనికి సంబంధించినది? ఈరోజు మనము ఈ జాయ్ అనే దాని గురించి డిస్కస్ చేసాము. దీనికి సంబంధించి 4 ఆప్షన్స్ ఇవ్వడం జరిగిందండి. ఇందులో కరెక్ట్ ఆప్షన్ని ఐడెంటిఫై చేసి ఆన్సర్ని కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇది ఈరోజు ఈనాడు న్యూస్ పేపర్లోని ఇంపార్టెంట్ కరెంట్ అఫైర్స్ మీద డైలీ అనాలిసిస్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.